అందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. నేను సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మీరు సడెన్‌గా వెయిట్ పెరుగుతున్నారా? మీ బరువు ఎందుకు పెరుగుతున్నారో మీకు అర్థం కావట్లేదా? ఎంత కరెక్ట్‌గా ఉన్నా కూడా కరెక్ట్ డైట్ తీసుకున్న, ఎక్సర్సైజ్ చేసినా ఇంకా బరువు పెరుగుతున్నారా? అండ్ అలానే చాలామందికి బరువు పెరగడంతో పాటు వెయిట్ అనేది ఇక్కడ డబుల్ చిన్ దగ్గర కూడా ఫ్యాట్ ఫార్మ్ అయ్యి, అలానే ఫేషియల్ హెయిర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. లేడీస్‌లో ఫేషియల్ హెయిర్ అనేది ఎందుకు డెవలప్ అవుతుంది అంటే, మన బాడీలో హార్మోన్స్ టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ కనుక మెన్‌లో ఉండేది విమెన్‌లో కూడా ఉంటుంది. చాలామంది విమెన్‌లో ఉండదనుకుంటారు. కానీ విమెన్‌లో కూడా ఉంటుంది. కానీ ఈ హార్మోన్ అనేది ఉండాల్సిన దానికంటే ఎక్కువ పెరిగితే అప్పుడు ఈ టెస్టోస్టెరోన్ హార్మోన్ వల్ల మేల్ ఫీచర్స్ అన్నమాట. ఇట్లా ఫేషియల్ హెయిర్ రావడం ఇట్లాంటివన్నీ ఫార్మ్ అవుతూ ఉంటాయి. అండ్ అలానే మీకు ఇర్రెగ్యులర్‌గా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ ఉండి మీకు ప్రాపర్‌గా మంత్లీ రావట్లేదా? అంటే మీకు పీసీఓడీ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో, ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఏంటి అంటే, మంత్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల సిస్ట్స్ అనేవి మన ఓవరీస్‌లో ఫార్మ్ అవుతాయి. అండ్ అలానే నెక్ దగ్గర మీరు చాలామంది నెక్ రీజియన్ చూస్తే చాలా ఫ్యాట్ ఫార్మ్ అయ్యి నెక్ రీజియన్ కూడా స్వెల్లింగ్ ఉన్నట్టు ఉంటుంది. సో, థైరాయిడ్ ఉండే వాళ్ళలో చాలా వరకు ఈ ఫీచర్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ ఏంటి అంటే మన బాడీలో ఉండే రకరకాల హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్‌గా ఉండడం వల్ల అవుతూ ఉంటాయి. సో, ఈ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్‌కి మీరు రకరకాల రీజన్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ మీకు అసలు ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది అని తెలియాలంటే మీరు వెంటనే హార్మోనల్ టెస్ట్ చేపించుకోవచ్చు. సో, మీ నియరెస్ట్ ఉండే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్ళి మీరు థైరాయిడ్ టెస్ట్ కానీ, పీసీఓడీ టెస్ట్ కానీ చేపించుకుంటే మీరు వెయిట్ ఎందుకు పెరుగుతున్నారో అనడానికి ఈ హార్మోన్స్ కూడా రీజన్ ఏమో చూసుకోండి. అలానే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం మన బాడీలో ఉండే వాత, పిత్త, కఫ అనే ఒక 3 దోషాస్ ఉంటాయి. సో, ఈ దోషాస్ అన్నీ కూడా ఇంబ్యాలెన్సెస్ ఉండడం వల్ల కూడా వెయిట్ గెయిన్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. సో, వాటి కోసం మనం ఇంట్లో ఏ ఆసనాస్ చేయొచ్చో ఇవాళ చూద్దాం. ముందుగా మనం కూర్చున్న పొజిషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో, బద్ధ కోణాసన బటర్‌ఫ్లై పోస్చర్ అంటారు కదండీ! ఇలా మీ ఫీట్ 2 దగ్గరికి తెచ్చుకొని మీ బొటన వేలుని మీరు పట్టుకోండి, లేదా ఫుల్ ఫీట్‌ని దగ్గరికి తెచ్చుకొని ఇలా థైస్‌ని అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్ చేయాలన్నమాట. సో, ఈ బద్ధ కోణాసన ఆర్ ద బటర్‌ఫ్లై పోస్చర్ అంటారు. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాళ్ళతో కూడా చేపించొచ్చు. సో, ఈ ఆసన ఏంటంటే హిప్స్ ఓపెనింగ్ ఆసన అన్నమాట. సో, లోవర్ బాడీ స్టిఫ్‌నెస్ ఉన్న హిప్ ఓపెనింగ్‌కి చాలా మందికి ప్రెగ్నెన్సీ టైంలో హిప్స్ అనేవి చాలా టైట్ ఉంటాయి. వాళ్ళకి డెలివరీ కూడా చాలా కష్టమవుతూ ఉంటది. సో, ఇలాంటి ఆసనాస్ అన్నీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇవి చాలా సేఫ్ ఆసనాస్. అండ్ అలానే మీరున్న పొజిషన్ నుంచి ఈ ఆసనాస్ అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్స్ అన్నమాట. ఇలా సింపుల్‌గా 10-15 టైమ్స్ చేసుకోండి. సో, ఈ ఆసన వల్ల కూడా మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఎంత డిఫికల్ట్ చేసుకోవాలనుకుంటే మీరు ఫీట్ అంత దగ్గరికి తెచ్చుకుంటే అంత డిఫికల్ట్ అవుతుంది. ఇలాంటి ఆసన చేసేటప్పుడు ముందుకు పడిపోకుండా బ్యాక్ కూడా స్ట్రెయిట్ ఉంచండి. ఇలా బ్యాక్ స్ట్రెయిట్ ఉంచి ఇట్లా అప్ అండ్ డౌన్ మూవ్‌మెంట్స్ అన్నమాట. అండ్ ఈ బటర్‌ఫ్లై పోస్చర్ చూసారు కదండీ! నెక్స్ట్ ఆసన చూద్దాము. సో, పృష్ఠాసన అన్నమాట. పృష్ఠాసన అంటే లిజర్డ్ పోస్చర్ అంటారు. సో, ఈ పృష్ఠాసనాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో, ముందుగా మీరు ఇలా స్ట్రెయిట్‌గా మీ హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. మీ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కరెక్ట్‌గా మన హ్యాండ్స్ వచ్చేసి మన షోల్డర్ కింద ఉండాలి. అండ్ మన లెగ్స్ కూడా మరీ అప్ ఉండకూడదు, మరీ డౌన్ ఉండకూడదు. ఇలాంటి పొజిషన్ నుంచి ఇప్పుడు మనం ఫీట్ అనేది పక్కకు పెట్టుకుంటాం. మన హ్యాండ్స్ పక్కకి. మీరు కొంచెం డిఫికల్ట్ చేసుకోవడానికి ఇట్లా ఎల్బోస్ మీదకి వచ్చేయాలి. సో, ఇలా ఎల్బోస్ మీద ఉంటూ మన ఫీట్ అనేది మన పక్కకు ఉండడం వల్ల మనకి పృష్ఠాసన మొత్తం అన్నమాట. మనకి ఇన్నర్ థైస్ అంతా స్ట్రెచ్ అవుతాయి. మీకు ఈ పోస్చర్ డిఫికల్ట్ అయితే మీ బ్యాక్ నీ కానీ డ్రాప్ చేయొచ్చు. డ్రాప్ చేసి కూడా ఇలా ఉండొచ్చు. సో, ఈ పొజిషన్‌లో కనీసం ఒక 10 బ్రెత్స్ మీరు బ్రెత్స్ వైజ్ కౌంట్ చేసుకుంటే ఏంటంటే యోగాలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, అలా 10 బ్రెత్స్ అయినా ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇదే పృష్ఠాసన మనం ఇంకొక లెగ్‌తో చేద్దాం. సో, ఇప్పుడు మళ్ళీ ఇలా ఫీట్ 2 సైడ్ బై సైడ్ ఉంచి ఇప్పుడు లెఫ్ట్ లెగ్‌ని ముందుకు తీసుకొచ్చాం. సో, ఈ లెగ్ అనేది మనకి 2 హ్యాండ్స్ పక్కకి రావాలి. అండ్ మీకు ఇది డిఫికల్ట్ అయితే మీరు బ్యాక్ నీని డ్రాప్ చేయొచ్చు. సో, బ్యాక్ నీని డ్రాప్ చేసి మీరు ఈ పొజిషన్‌లో మళ్ళీ ఒక 10 బ్రెత్స్ అన్నమాట. సో, ఏ ఆసనాలో ఉన్నా కూడా మీకు ఆసన డిఫికల్ట్ అవ్వకుండా ఉండాలి అంటే అండ్ ఆసన ఎఫెక్టివ్‌గా పనిచేయాలి అంటే మీరు బ్రీతింగ్ అనేది కంపల్సరీ కాన్సంట్రేట్ చేయాలి. బ్రీతింగ్ మీద కాన్సంట్రేట్ చేస్తేనే మీకు ఆసన ఎఫెక్టివ్‌నెస్ అనేది తెలుస్తుంది. సో, అలా
నెంబర్ 2 పృష్ఠాసన. మనం పృష్ఠాసన చూసాం కదండి. నెక్స్ట్ థర్డ్ ఆసన వచ్చేసి మాలాసన. సో ఇలా ఫీట్ 2 మీ హిప్ విడ్త్ అపార్ట్ ఉండాలి. అంటే కరెక్ట్‌గా మీ హిప్స్ కిందకి మీ ఫీట్ వచ్చేలా ఉండాలి. సో ఈ పొజిషన్ నుంచి మీరు ఇలా స్క్వాటింగ్ అనమాట. సో ఈ మాలాసన పొజిషన్ ఎంత డీప్ స్క్వాట్ మీరు వెళ్ళగలిగితే అంత డీప్ స్క్వాట్ వెళ్ళండి. సో ఇది మన ఇండియన్ టాయిలెట్ సిస్టమ్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అది లేదు కాబట్టి మనందరం వెస్టర్న్ కల్చర్కి అలవాటు పడిపోయాం కాబట్టి చాలామంది హిప్స్ అనేవి చాలా టైట్ ఉంటాయి, ఓపెన్ అవ్వవు. సో అలాంటి వాళ్ళు ఇలాంటి మాలాసన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఈ పొజిషన్లో కూడా ఒక 10 to 15 బ్రెత్స్ ఉండేలా చూసుకోండి. ఈ మాలాసన అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వజ్రాసన పొజిషన్ అనమాట. సో ఈ వజ్రాసన నుంచి ఇప్పుడు మనం శశాంకాసన చైల్డ్ పొజిషన్కి ఎలా వస్తాం చూద్దాం. సో ఇలా హ్యాండ్స్ 2 ముందుకు పెట్టి ఇలా చైల్డ్ పొజిషన్, మళ్ళీ మనం వజ్రాసన పోస్చర్, మళ్ళీ వజ్రాసన నుంచి మళ్ళీ శశాంకాసన, మళ్ళీ వజ్రాసన. సో ఈ పోస్చర్ వలన కూడా మీ బాడీ అనేది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. మీ హ్యాండ్స్కి ఆ స్ట్రెచ్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సో ఈ ఆసనాస్ అన్నీ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ఆసనాస్. సో మీరు ఇంట్లోనే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీంతో పాటు నెక్ రొటేషన్స్ అనేవి కొన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. సో మనం చాలామంది చెప్తూ ఉంటారు, ఇక్కడ థైరాయిడ్ ఉండే వాళ్ళకి చాలా ఫ్లెక్సిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, డబుల్ చిన్ ఉంది మాకు అని. సో డైట్ అనేది ఫాలో అవ్వాలి. మీరు ఫ్యాట్ అనేది డబుల్ చిన్లో అయినా స్టమక్ అయినా ఎక్కడైనా ఫ్యాట్ లూజ్ అవ్వాలంటే మీరు డైట్ ఫాలో అవ్వాలి. క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. అంటే మీరు తినాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ తినాలి. అండ్ మనం ఇప్పుడు కొన్ని నెక్ మూమెంట్స్ కూడా చేద్దాము. సో ఇట్లా హ్యాండ్స్ షోల్డర్ పైన పెట్టుకొని నెక్ మూమెంట్స్ అప్ అండ్ డౌన్. సో ఇలా అప్ అండ్ డౌన్ కలిపి 1 మూమెంట్ అనమాట. 2 కంప్లీట్ ఇట్లా పైకి అన్నప్పుడు స్ట్రెచ్ అయ్యేలా చూసుకోండి. 3 స్లోగా మూవ్ చేయండి, ఎందుకంటే నెక్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. 4 5. సో ఇలా సింపుల్గా నెక్ మూమెంట్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ చేసుకోండి. సో ఇది మీ నెక్ ఫ్లెక్సిబిలిటీకి, ఎందుకంటే మీకు ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది, మీ నెక్ రొటేషన్స్ అనేవి మీరు చేస్తూ ఉండడం వల్ల మీకు నెక్ ఫ్లెక్సిబిలిటీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలానే ఇప్పుడు సైడ్ టు సైడ్ నెక్ మూమెంట్స్ అనమాట. సో ఇట్లా ఈ హ్యాండ్ ఎక్స్టెండ్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్, ఇప్పుడు రైట్ హ్యాండ్కి రైట్ సైడ్కి మనం రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ నెక్ని బెండ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్టెండ్ చేసుకోండి. సో అప్పుడు మనకి నెక్ మాత్రమే కాకుండా ఇటు సైడ్ ఉండే మజిల్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అవుతాయి. సో ఇలా ఈ పొజిషన్లో ఒక 10 బ్రెత్స్ తీసుకోండి. సో జెంటల్గా ఈ పైన మన రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకున్నది కూడా జస్ట్ సపోర్ట్ కోసమే. సో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా జెంటల్గా పుష్ చేయండి. సో అలానే లెఫ్ట్ సైడ్, సో ఇలా 2 సైడ్స్, ఈచ్ సైడ్ ఒక 5 టైమ్స్ వచ్చేలాగా మీరు నెక్ స్ట్రెచెస్ కూడా చేసుకోవచ్చు. సో ఇవాళ మనం కొన్ని ఆసనాస్ చూసాం కదండి. సో ఒకటి హిప్ రీజియన్ని టార్గెట్ చేసే ఆసన, సో మాలాసన. అండ్ అలానే పృష్ఠాసన ఓవరాల్ థైస్ అండ్ లోవర్ బాడీ మీద చాలా బాగా పనిచేస్తుంది. అండ్ అలానే మనం చూస్తే బద్ధ కోనాసన, అది మనకి బెల్లీకి చాలా మంచిది, డైజెషన్కి మంచిది. అండ్ అలానే మన ఇంటర్నల్గా ఇంటెస్టైన్లో ఎలాంటి టాక్సిన్స్ ఉన్నా అవన్నీ రిమూవ్ చేయడానికి చాలా మంచిది. అండ్ థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఈ నెక్ స్ట్రెచెస్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండే వాళ్ళు మీరు మెడికేషన్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ మెడిసిన్స్తో పాటు వ్యాయామం కూడా అంతే అవసరం. సో ఇంట్లోనే మీరు ఒక చిన్న మ్యాట్ వేసుకుని ఈజీగా చేసే ఈ ఆసనాస్ అని తప్పకుండా డైలో ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఇవాళ ఆసనాస్ బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో ఇంకొన్ని కొత్త ఆసనాస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ నమస్తే.